మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. అయినా నీకు రాఖీ కట్టే దిక్కే లేరు. ఇక రాఖీ గురించి నీకేం తెలుస్తుంది? మీరందరూ ఉన్నారా తమ్ముడు? రక్త సంబంధం కాదురా, ఎంతైనా కానీ తోడబుట్టినోడు ఉన్నట్టు ఉంటుందా? నాకు ఎలాగో సొంత అక్క లేరు. ఈ అక్కనే సొంత అక్క అనుకున్నా, కానీ వీళ్ళు కూడా ఇట్లా దూరం అవుతారు అనుకోలేదురా. అరే, నీది ఎప్పుడైనా రాఖీ పట్టుకున్న ముఖమేనారా? ఏందా ఎటు పోతున్నావు? అక్కత్తందిరా. ఏ అక్కనా? కథకనా? సీతకనా? వీళ్ళక్కనా? ఏ ఆ అక్కలు కాదురా, మా హారికక్క. ఓహో, మీ ఆడకక్కనాడా? మా అక్క బస్ స్టాండ్ కాడికి వచ్చింది కావచ్చురా, పోయి తీసుకొని వస్తా. కష్టంగా వచ్చినాక ఇంటికి రాడా? మా అక్క నా కోసం బరువైన బ్యాగులు తెత్తందిరా, నేను పోయి తీసుకురావాలి. జరుగు నువ్వు. అయితే నువ్వు పోయేది మీ అక్క కోసం కాడా? మీ అక్కకేసే కుప్ప కోసం కక్కుతూ వస్తాడా? అదేం లేదురా. సరేగా నేను ఏటో ప్రయాణం అయిపోతున్నావురా. నానేముందిరా, గమ్నాలని ప్రయాణం. గాలికి తిరుగురా పాచేసిదే ఉందిరా. గమ్యం లేని ప్రయాణం తెగిన గాలిపటం వస్తుంటుందిరా. గాలి ఎటు పెడితే అటే పోతుంది. కానీ మనిషి అన్నాక జీవితానికి ఒక సంకల్పం ఉండాలి. సంకుని అని సంకల్పం లేదురా. సంకుని అని సంకల్పం లేదురా. అయితే పోయి ఎంక్లాడికి వచ్చుకోపోరా. సరే, ఎంత రాసుకుంటారా? ఏమైందక్క? ఈ పండుగ పూట గిట్లా ఆకిట్లా కూర్చొని బాధపడతాను. ఎందుకు ఎడుతాను అక్క? ఈ పండుగ పూట ఏడవద్దు, మంచిగా. ఏం చెప్పమంటావురా తమ్ముడు? ఇలా రాకిట్ల పుణ్యమాయే. ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు బతుకు తెరు కోసం బయట దేశం బాయే. ప్రతిసారి వానికి రాకెట్లు కడదు. ఇప్పుడు అందరూ వత్తండే పోతాండే వాళ్ళని చూస్తే నాకు దుఃఖం వస్తుందిరా. ఏడవగక్క. ఏడవగక్క. పరిస్థితి మంచిగా లేక అన్న దేశం పోయిండు. అన్న అక్కడ ఒక్కడే ఉన్నాడు. నీకు మేమంతా లేమా అక్క? అయినా అన్నకు ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరు చెప్పు? నువ్వే కదా ధైర్యం చెప్పేది. మీరందరూ ఉన్నారా తమ్ముడు? రక్త సంబంధం కాదురా, ఎంతైనా కానీ తోడబుట్టినోడు ఉన్నట్టు ఉంటుందా? నువ్వు ఎటుపోతున్నావురా? నేను అక్క బస్ స్టాండ్కి వచ్చిందట, పోయి తీసుకొని వస్తా. అయ్యో, అది రాఖీ కట్టడానికి వస్తుంది కావచ్చు తమ్ముడు. పోరా, పోయి తీసుకురా పో. ఎదురు చూస్తుంది కావచ్చురా.
సరే కానీ అక్క నువ్వు బాధపడకు నువ్వు పోయి తీసుకొని వస్తా కానీ సరే పోరా. నువ్వైతే బాధపడకు అక్క. అక్క మంచుకున్నావా? బావ రాలేదా? మంచిగానే ఉన్న తమ్మ. బావనా? బావకు వాళ్ళ చెల్లె కట్టదారా గిటత్తాడా? అయ్యో అవు కదా మర్చిపోయినా. అవు కానీ అలా చెల్లె మంచుకున్నదా? బాడుగా నీ గాల చెల్లె గురించి నీకేం అవసరం రా? సరే కానీ ఇంతసేపు ఎటు పోయినావు? ఎంతసేపు అయ్యి నీ బస్ స్టాండ్ వేడి ఏ బట్టి? అయ్యో ఏదో మరదలా పట్టుకు అడిగినా, లేకుంటే నేను అడుగుదా నిన్ను. సరే అది ఎప్పుడు అడిగా? మాజాలు నిన్నెవడు అడుగుమంటలేడు కానీ ఇవ్వరా కెటు పోయినావంటన్నా? అప్పుడే వెళ్ళినాక బస్ స్టాండ్కి వద్దామని, కానీ పాపం ఇంకా రాంగా కోమలతక్క బాధపడుకుంటా కనిపించింది. ఏమైందని అడిగితే అలా తమ్ముడు దూరదేశం పోయిండు, ఈ సంవత్సరం ఎవరికి రాఖీ కట్టాలని బాగా ఏడుతాను. అందుకే ఏడవకని ధైర్యం చెప్పి వచ్చిన, అందుకు లేట్ అయింది అక్క. అవునా? అక్కకు అంతగానం పెడుతుందారా? పాపం ఎంతైనా రాఖీ పండుగ కదరా, తోడ పుట్టినోళ్ళ మీదకి ఎంత దూరం ఉన్నా కూడా కొట్టుకుంటుంది. బాధపడకక్క. అవును కానీ నువ్వు గింత జిల్లు వచ్చినాయింది? బస్సు తొందర వచ్చిందా తమ్మా? ఇక చూసి నీకోసం నేనే నడుచుకుంటా వస్తాను ఇంటికి. అయితే కానీ అక్క నా కోసం ఏమైనా తెచ్చినావా? ఎందుకు తెలియదురా? తెచ్చినారా తమ్మా? బస్ టికెట్ ఇయ్యన్నా, బస్ టికెట్ ఇయ్యన్నా. టికెటా? ఆధార్ కార్డుకు ఫ్రీ వచ్చిందని టికెట్ తెచ్చినావా? టికెట్ కాదు నేను అనేది, తినడానికి ఏమైనా తెచ్చినావా అంటానా? తెస్తే బకెట్లు తింటావారా? అయ్యో బ్యాగు బాగా బరువు ఉందని అడిగిన, చెప్పరాగా అక్క. మా తెచ్చిన పాలకోవా అంబటాలైంది, ఇవరిదాకా పాలకోకుంటుంటానా? అప్పుడే తెచ్చిన పొద్దుగాల. పోదాం చాయ్ పెట్టుకొని తాగుదాం. ఓ అవులే, నేను అనేది పాలకోవా పెరుక్కోవా అంటాను. తినే పాలకోవా తెచ్చిండ్రా, స్వీట్ పట్టుకొచ్చిండ్రా, స్వీట్. ఓ అక్క గది పట్టుకొచ్చిన వాయే, మంచిగా తీయ కమ్మగా ఉంటుంది. ఇంటికి అయితే వెళ్ళి తిందాంపా. నేను ఎప్పుడు తినే వస్తుంది. ఏమైందన్నా గట్ల బాధపడుతున్నా? అన్నా అన్నా ఏమైందన్నా? ఏం చెప్పాలరా నా బాధ నీకు? బాధలు అన్నాక అందరికి ఉంటాయి అన్న, నీ బాధ ఏందో నాకు చెప్పు. తమ్ముడు, అరే నీ చేతికి కిందగానే రాఖీలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరు కట్టిర్రా? ఇది మా పెద్దక్క కట్టింది, ఇది మా నడుపక్క కట్టింది, ఇది మా చిన్నక్క కట్టింది, ఇది మా చిన్న బిడ్డ కట్టింది.
ఎడతాను? అరే మొన్న ఏసంగి నాట్లప్పుడు మా బాపుకు మా చిన్న బాపుకు గట్ల కదా చిన్నగా లొల్లైందిరా. ఇక అప్పటి నుంచి మా బాపు మా చిన్న బాపు మాట్లాడుకుంటలేరు. మా అక్క కూడా మాకు ఫోన్ చేస్తలేదు, అత్తలేదు. ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి ఒకరోజు ముందు వచ్చే రాఖీలు కట్టేది. పెద్దోళ్ళకు ఉండాలి కానీ పిల్లలు మనమేం చేసినాంరా. అయినా ఈ రోజుల్లో ఒక తల్లికి పుట్టిన బిడ్డలు దూరం అవుతారు. మీ చిన్న పాప బిడ్డనే అంటున్నావు కదా అన్న, పాలల్లో లెక్కలు ఎట్లుంటాయో నీకు తెలియదా? బాధపడకన్నా. నాకు ఎలాగో సొంత అక్క లేరు. ఈ అక్కనే సొంత అక్క అనుకున్నా కానీ వీళ్ళు కూడా ఇట్లా దూరం అవుతారు అనుకోలేదురా. నువ్వేం బాధపడకన్నా, లైట్ తీసుకో. అరే పొద్దు నుంచి ఏం తినలేదురా, కడుపులా పొద్దున్న అవుతాను. ఇంటికి పోతారా? ఈ రోజుల్లో ప్రేమానురాగాలు ఎక్కడున్నాయి? పగలు పంతాలు తప్ప. చెప్పురా. పగలు పంతాలంటారా? అయితే ఇదేంరా ఇటున్నాయి టైటులకున్నాయి. అరే ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నావు? చెల్దా బాయ్. అరే నేనేమన్నారా? అరే నేనేమన్నారు అంతేగానే ఫీల్ అవుతున్నావు. సాకిల్ని పట్టుకొని తాతులు అంటున్నావు ఏందిరా? ఫీల్ కాకపోతే ఏమవుతారు? చూడటానికి ఇస్తున్నారా తాతులక్క, అంకే అన్న. మళ్ళీ ఇత్తులు అంటారా ఏంద్రా? రాఖీని పట్టుకొని పెండ తటమ్మో కప్పోడా. అయినా నీకేం తెలుసురా రాఖీ విలువ? రాఖీ గురించి నాకు రారా. రాఖీ అంటే ఎన్టీఆర్ సినిమానారా, అందులో ఒక పాట అయితే రాఖీ రాఖీ రాఖీ. రాఖీ అంటే సినిమాలో సీరియల్ కాదురా, అదొక ఎమోషన్. అయినా నీకేం తెలుసురా రాఖీ విలువ? రాఖీ అంటే రక్షాబంధన్. అన్నకి చెల్ల రక్ష, చెల్లకి అన్న రక్ష. ఇదొక బాండింగ్ రా. అరే నీది ఎప్పుడైనా రాఖీ పట్టుకున్న ముఖమేనారా? అయినా నీకు రాఖీ కట్టే దిక్కే లేరు. ఇక రాఖీ గురించి నీకేం తెలుస్తుంది? అసలు ఈ రాఖీ పండుగ ఎప్పుడు మొదలైందో తెలుసారా నీకు? మహాభారత కాలంలోనే మొదలైంది. శిశుపాలుని శ్రీకృష్ణుడు వధించడానికి తన సుదర్శన చక్రం వదిలినప్పుడు తన ఏలుకి తాకి రక్తమేరులై పారుతుండగా ద్రౌపది దేవి తన చీర కొంగు చింపి వేలికి రక్షణగా కట్టింది. అల్లాడ నిండు సభల కౌరవులు ద్రౌపదిని అవమానపరుస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు తలుచుకోగానే శ్రీకృష్ణుడు చీర వేసి ద్రౌపదికి రక్షణగా నిలిచాడు. అప్పటి నుంచి ఆనవాయితీగా రక్షాబంధం జరుపుకుంటున్నాం. ఇత్తులు తాయిత్తులు తాలింపిత్తులు కాదురా ఎడ్డి మొక్కపోడా. అయినా నీకు రాఖీ కట్టే దిక్కే లేరు. ఇక రాఖీ గురించి నీకేం తెలుస్తుంది?
అరే నీది ఎప్పుడైనా రాఖీ కట్టుకున్న ముఖమేనారా? అయినా నీకు రాఖీ కట్టే దిక్కే లేరు. ఇక రాఖీ గురించి నీకేం తెలుస్తుంది? ఈయనకి అక్క చెల్లెళ్ళు ఎవరు లేరని ఈయనిచ్చిడే రాఖీ కట్టుకుంటాను. ఈయన చూస్తే మొత్తం బాగా అనిపిస్తుంది. ఈయన మా ఇంటికి తీసుకుపోయి మా అక్కతోటి కట్టిస్తా రాఖీ. ఏమైందిరా గట్ల బాధపడతాను? నువ్వేం బాధపడకు, ఈక నుండి నేనే కడతా ప్రతి సంవత్సరం రాఖీ, సరేనా? సరే అక్క. అక్క పాలకోవ అయిపోయిందా? ఈ బాగా చదువుతాం ఇక్కడ వచ్చినాకనే పోతాం పెడితే పాలకోవకు ఇంకెక్కడ ఉంటుందిరా? మళ్ళీ బాలుష పట్టుకొని వచ్చిన. ఈ యాభకి బాదుషాలు ఎందుకు పట్టుకొచ్చినావు? అయినా కానీ నాకు ఇది తినబుద్దే కాదు. కానీ రసగుల్లలు తెస్తామేమో తీయకుండా మంచిగా. ఈ అక్క నేను ఇంకోసారి అన్నా ఇంకో రసం మీ నన్ను వింటారా? అక్క ప్రేమ కూడా వచ్చింది, ఏదైతే తిను. నీకున్న బుద్ధి లేదురా, ఈయనకి బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలే. కడతాడని ఇదేవలు కట్టిర్రా? అరే నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావురా? నీకు నేను లేనా? ఈక నుండి ప్రతి సంవత్సరం ఈ అక్కే కడుతుంది నీకు రాఖీ. సరే అక్క.